చిటికెలు వేయండి చిటికెలు. భారీ నుంచి అతి భారీ ప్రాజెక్టు ప్రారంభించిండు కదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, అందుకే చిటికెలు వేయండి. మరి సార్తో మామూలుగా ఉండదు ఎవ్వరము. కరోనా కాలంలో అందరు అన్నదానాలు అంబులెన్స్ల దానాలు చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు కురుకురే ప్యాకెట్లు వంచిండు. హాగో గదే పరంపరను కొనసాగిస్తున్నాడు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట అనే డివిజన్ నెహ్రూ నగర్లో ఇగో ఈ 2 నల్లాలకు ప్రారంభోత్సవం చేసిండు. చూడుండ్రి కులాయిలకు పూలదండలు ఎట్లేసిండ్రో, ఎంత కష్టపడి కేంద్రం నుంచి నిధులు వచ్చేటట్టు చేసిండో. మన ప్రధాని నరేంద్ర మోదీ సార్ ఆఫీస్కు ఎన్నిసార్లు తిరిగిండో ఈ నల్లాలు ప్రారంభం కానీకే. ఏ రాష్ట్రంలో ఇంత మంచిగా లేవు కావచ్చు నల్లా కలెక్షన్లు. మనకు కిషన్ రెడ్డి సారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇది సాధ్యమైందబ్బా. లేకుంటే ఈ నల్లా నీళ్ళు వచ్చేటియే కాదు కావచ్చు. ఇగో గిట్ల పని చేయాలి. కేంద్రంలో ఉన్న కడమ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మనకు పుష్కలంగా నిధులు వచ్చేటట్టు చేయాలి. ఎంతైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ గ్రేట్ కదా. గిసోంటి మంత్రి తెలంగాణ కుండు ఇక్కడి ప్రజలు చేసుకున్న పుణ్యం. మళ్ళోపారి ఆఖరిసారి షిట్కెలు కొట్టుండ్రై. మోడీ సార్ ఏలువాడిలా ఆర్టీఐ డిపార్ట్మెంటు మెరుపు వేగం, చిరుత పరుగు, పిడుగు దూకుడుతోని మస్తు స్పీడ్గా పనిచేస్తున్నది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మోడీ సారు ఒకరోజు ఖర్చెంత అని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేస్తే అచ్చరాల 30 కోట్లు అని చెప్పింది ఆర్టీఐ డిపార్ట్మెంటు. అది కూడా ఎన్ని రోజులకు చెప్పిందో ఎరికేనా? అక్షరాల 3 ఏళ్ళకి చెప్పింది. చాలా తక్కువ కాలమే కదా. ఏం తక్కువ అంటే ఒక సర్కారు ఎన్నిక జరిగి ఇంకో సర్కారు ఎన్నిక జరిగి కాలం దగ్గర పడేంత కాలము. అంతేకాదు మోడీ సార్ ఒక్కరోజు ఖర్చు కూడా ఉత్త 30 కోట్లే. ఏంది 30 కోట్ల అన్నోరు తెరవకుండ్రి, అది ఉత్త ఎన్నికల ఖర్చు. మళ్ళా సార్ తినే తిండి, వేసుకునే కోట్లు, తాగే నీళ్ళ ఖర్చులు అవన్నీ అలా ఉంటాయి. మోడీ సార్ ఏలువాడిలో మస్తు పని చేస్తున్నది కదా ఆర్టీఐ. ఇట్లా అప్లై చేస్తామో లేదో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. ఒక్క రోజులనే చేతికి రావాల్సిన లెక్కలు 3 ఏళ్ళు ఆపి ఇచ్చిండ్రంటే అర్థమైతలేదా ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత మంచిగా పనిచేస్తున్నారో. ఇదే ఆర్టీఐ డిపార్ట్మెంట్ మోడీ సార్ చదివిన డిగ్రీ గురించి చెప్పది, మోడీ సార్తో కలిసి చదివిన క్లాస్మేట్ల వివరాలు చెప్పది, మోడీ సార్ షాయమ్మిన రైల్వే స్టేషన్ పేరు చెప్పది. ఎందుకంటే అవన్నీ బయటికి చెప్పలేని సీక్రెట్స్ కాబట్టి ఖచ్చితమైన పద్ధతిలో పనిచేస్తున్నది. అటు మోడీ సార్ కూడా ఎన్నికల కోసం ఎక్కువ తక్కువ ప్రజలు కట్టిన పన్నులను ఖర్చు చేస్తలేడు. ఒక్క రోజుకు ఉత్త 30 కోట్ల వాడుకుంటాడు. మస్తు గ్రేట్ కదా మోడీ సారు.